నైస్. అది ఈ మధ్య చూసుకుంటే ప్రతి దాంట్లో మీరు ఉన్నారన్న. అంటే మంచిదంటారా? బ్యాడ్ అంటారా? సూపర్ అన్న, హైలైట్ అసలు. 'సత్యం సుందరం' లాంటి థ్యాంక్ ఒక యూ. బెస్ట్ మూవీస్ అన్న. అలాంటివి కనెక్ట్ అయ్యే మూవీస్ ఎలా అన్న అసలు ఆలోచించుకోవాలి. అంటే థ్యాంక్స్ టు ది డైరెక్టర్, వాళ్ళు అత్యద్భుతంగా తీశారు. దానికి సంభాషణలు రాసే విషయంలో మాత్రం మనం జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చింది. అండ్ ఇద్దరు మాట్లాడేది మాత్రమే కాబట్టి చాలా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. కాన్వర్జేషన్ ఓరియంటెడ్ ఫిల్మ్ అది. సో కుదిరింది, బాగా అంటే మీరు కుదిరింది. ఎలా అన్న రిలేట్ అవుతారు? అంటే వాటికి ఎప్పుడైనా రిలేట్ అయ్యే సీన్స్ మీ లైఫ్‌లో ఎన్ని అలాంటివి ఏవైనా జరిగాయా ఏంటి? అంటే సేమ్ అందరికీ మనకు జరుగుతాయి కదా. చిన్నప్పుడు ప్రతి వేసవి ఒక్కరు సెలవుల్లో మనం ఊరికి వెళ్తాం. మేము తాడికొండకి వెళ్ళేవాళ్ళం. సో తాడికొండ గుంటూరు జిల్లా రేపే వస్తుంది. అవునండి. సో అమరావతి అవన్నీ నాకు అలవాటైన ప్రదేశాలు. అండ్ దీనికి జాగ్రఫీ కూడా అలాగే కుదిరింది కాబట్టి అలాగే రాసాం అనమాట. ఓకే అన్న. అంటే మీరు రైటర్ అన్నీ అవ్వచ్చు. ఇందులో ఇప్పుడు యాక్టర్ కూడా చేస్తున్నారు. అంటే ఏ టైప్ ఆఫ్ రోల్ ఉండబోతుంది? యాక్టింగ్ హావ్ బీన్ డూయింగ్ 8 years కానీ చూసీగా చేసుకుంటున్నాను అప్పుడప్పుడు. ఇందులో ఇట్స్ అన్ యాంటగనిస్ట్, అంటే విలన్ రోల్ చేస్తున్నాను. అంటే నాకు ఎప్పుడు విలన్కి యూనిడైమెన్షనల్గా కాకుండా వాడికి ఒక మోరల్ స్టాండ్ ఉంటే నాకు ఇష్టం ఉంటుంది. అలాంటి ఒక రోల్ ఇది. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది నా ఫీలింగ్ అది. మీకు ఇష్టమైన రోల్స్‌లో ఏది స్పెషల్‌గా అంటే ఏం చెప్తారు? ఇప్పటిదాకానా నేను నేను అంటే విలన్ రోల్స్ అవ్వచ్చు, మీకు కమెడియన్ రోల్స్, మీకు ఏదంటే స్పెషల్‌గా మీకు ఇష్టమైన నాకు రోల్? పర్సనల్గా నాకు ఏదైనా చేస్తానండి. అంటే నాకు యాక్టింగ్ అంటే ఇష్టం అంతే. అండ్ యూనిక్ రోల్స్ ఉంటే ఇష్టం. అంటే రెగ్యులర్గా ఇప్పుడు ఆ డైలాగ్ ఎవరు చెప్పినా పర్లేదు అన్న రోల్ చేయాల్సిన అవసరం లేదు నాకు. అండ్ ఆల్సో నాకు ఇష్టం ఉండదు అలాంటివి. అండ్ ఆ కథలో నా పాత్రని తీసేసి కథ చెప్పగలిగితే ఆ కథలో నేను యాక్ట్ చేయనండి. సో కథలో ఇమిడిపోయే పాత్రలు మాత్రం నేను చేద్దామని నా ఉద్దేశం. ఇంకా రానున్న దాంట్లో ఇంకేవైనా ఉన్నాయన్న? ఉన్నాయండి. 'సత్యం సుందరం' లాంటివి ఏమైనా? యాక్టింగ్ పరంగా 2, 3 ఉన్నాయి. రైటింగ్ పరంగా 3, 4 ఉన్నాయి. లిరిక్స్ జరుగుతున్నాయి అలా. ఓకే అన్న. రైట్. థాంక్ యూ. థ్యాంక్ యూ.